అవునా? అది ఎక్కడ వరకు పరిమితం? హ్యాండ్స్ వరకే, అదేనా? వెరీ గుడ్. నెక్స్ట్ బ్యాక్ టచ్. బ్యాక్ టచ్ నో ప్రాబ్లం, ఏ పర్వాలేదు, నవ్వకూడదు, ఆడపిల్లలే. అది బ్యాక్ టచ్. అది ఎక్కడ దాకా వెళ్ళింది? చేయి దగ్గర నుంచి నడుము దాకా వెళ్ళిపోయింది. ఇంకా 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 ఇంకో గుడ్ టచ్. ఎంతవరకు? ఓకే, అవునా? ఎంతవరకు పర్వాలేదా? ఇలా ఇలా అంటే బ్యాక్ టచ్. ఇక్కడ వరకు ఓకే, కానీ ఇక్కడి నుంచి ఏదో ఒకటి ఇట్లా ఇట్లా అంటే అది బ్యాక్ టచ్. మనకి అన్నిటిగా ఉందా? నెక్స్ట్ ఇంకో టచ్, ఇంకో టచ్. అసలు దీన్ని ఎవరు ఎట్లా టచ్ చేయకూడదు. మళ్ళీ ఇక్కడ మళ్ళీ రెండు ఫింగర్స్ ఇట్లా ఇట్లా పట్టుకుంటావు. చేయి పట్టుకోవచ్చా? అమ్మా నా తల్లి, నా బంగారం, మా తల్లి, మా అమ్మాయి అంట ఇట్లా ఇట్లా అంటూనే కొంతమంది ఇబ్బంది పెడతా ఉంటారు. ఇట్లా అప్పుడు ఊరుకోవచ్చా? అప్పుడేం చేయాలి? ఈ చేత్తో ఈ చేత్తో ఇలా గుద్దితే వెనక్కి పడతాం, అవునా? ఎప్పుడైనా సరే ఇట్లా పట్టుకున్నప్పుడు ఆడ మూమెంట్ ఇటు ఉంది, ఈ పాప మూమెంట్ ఎటు ఉంది? దీన్ని పెట్టి కొట్టరా నువ్వు, ఏం పర్లేదు, ఇటునే కదా, నేను ఇబ్బంది పెడుతున్నాను కదా. ఇబ్బంది పెట్ట ఎలా పడుతు అని మళ్ళీ నేను బ్యాగ్ వెళ్తామా వెళ్ళవా? ఇంకోటి ఏదన్నా ఇంక ఇబ్బంది పెట్టారనుకో, ఎలా పట్టుకుని ఇలా ఏదైనా అంటుంటే ఈ లెగ్ పెట్టి ఒక తన్నానొచ్చు, ఒకసారి మూవ్ చేయి, ఏమవుతుంది? అలా అనేటప్పుడు కల్లా మనం ఈ మూమెంట్లో ఉంటారు, కానీ ఇట్లా తంతారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. అప్పుడు ఏమవుతుంది? అది బ్యాక్ టచ్కి దూరంగా భయపడతారు ఫస్ట్. ఇంకేదైనా ఇబ్బంది అయింది, గట్టిగా పట్టేసుకుంటున్నారు, ఏం లేదు, అవకాశం ఏం లేదు, అప్పుడేం చేయొచ్చు? సైలెంట్గా అలా పెట్టుకోవటం. వెరీ గుడ్. ఇంకోటి కూడా చేయొచ్చు, మళ్ళీ నిలబెట్టి ఇలా తనను కూడా అవునా? రైట్, వెరీ గుడ్. క్లాస్.